నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ 24/7 నేను స్వాతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ విద్యుత్ కాంతుల్లో దుర్గమ్మ ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధం చంద్రబాబుకి ఓటేస్తే పథకాలు కట్ మంత్రి ధర్మాన హాట్ కామెంట్స్ గుడివాడలో అమరావతి రైతుల పాదయాత్ర కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు హైదరాబాద్ లో క్రికెట్ ఫీవర్ ఉప్పల్ కు పోటెత్తిన అభిమానులు డీటెయిల్స్ చూద్దాం. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. నవరాత్రి సందర్భంగా దుర్గమ్మ ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈసారి నవరాత్రులకు దాదాపు 12 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయవాడలో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. ఇప్పటికే అధికారులు ఇంద్రకీలాద్రితో పాటు చుట్టుప్రక్కల ఏర్పాట్లు పూర్తి చేశారు. బెజవాడలో నవరాత్రి ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి విజయవాడలో ముస్తాబైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తూ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. అక్కడ చూసుకుంటే కనుక ఘాట్ రోడ్లో చూసుకుంటే కనుక దాదాపు 3 లైన్లు ఏర్పాటు చేశారు. ఒకటి సర్వదర్శనానికి, ఒకటి 100 రూపాయల దర్శనానికి, అలాగే 300 దర్శనానికి కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా చూసుకుంటే కనుక విఐపీలకు కూడా ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. అయితే చూసుకుంటే కనుక ఈ నెల 26 నుంచి మొదలయ్యే దసరా ఉత్సవాలు 26వ తారీఖు నుంచి సెప్టెంబర్ 26 నుంచి మొదలయ్యి అక్టోబర్ 5వ తారీఖుతో పూర్తవుతూ ఉంటాయి. రోజుకు అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. మొదటి రోజు స్వర్ణలంకారంతో దేవితో అలంకరిస్తారు అమ్మవారిని. రేపు ఉదయం 9 గంటల నుంచి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారనేది ఇక్కడ వైదిక పండితులు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా చూసుకుంటే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. దాదాపు చూసుకుంటే కనుక ఇక్కడ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఆ తర్వాత పున్నమిఘాట్ దగ్గర కూడా కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పార్కింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుంచి విఐపీలను కానీ అదే కనుక సర్వదర్శనం చేసుకునే భక్తులు కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా వాహనాలు కూడా ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా అమ్మవారి దర్శనానికి పంపిస్తామనేది కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక వికలాంగులకు అలాగే వృద్ధులకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటు చేస్తామనేది కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే కనుక దాదాపుగాను దసరా ఉత్సవాలకి మొత్తం అంత ఇంద్రకీలాద్రి ముస్తాబైందని చెప్పుకోవచ్చు. అధికారులు చాలా విస్తృతంగా చేస్తూ ఉన్నారు. దీన్ని కరోనా టైంలో చూసుకుంటే కనుక దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఆడంబరాలకి వెళ్ళకుండాను ఏదో నామగా చేసుకుంటూ వచ్చారు. ఈసారి మాత్రం దాదాపుగా 6 కోట్లు ఖర్చు పెట్టి దసరా ఉత్సవాలు పూర్తి చేయాలనేది అధికార యంత్రాంగం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తుంటే దాదాపు 10 లక్షల పైబడి భక్తులు వస్తారు ఈ దసరా ఉత్సవాలకి అనేది కూడా ఒక అంచనా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడాను వాళ్ళకి క్యూ లైన్లో చూసుకుంటే కనుక మంచినీళ్ళు వసతే కానీ లేకపోతే అలాగే చిన్నపిల్లలు ఉంటే కనుక పాలు వసతే కానీ ఏర్పాటు చేయడం కూడా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా చూసుకుంటే కనుక అన్నదానం చేయడానికి కనుక ఇక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల అందులోనూ చూసుకుంటే కనుక ఉత్సవాలకి దసరా ఉత్సవాలకి ఎక్కువ మంది భక్తులు రావడం కోసం వీళ్ళందరికీ కూడా ఆహార పొట్లాలు పంపిణీ చేస్తాం క్యూ లైన్లో అనేది కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే విధంగా చూసుకుంటే కనుక ఇక్కడ దాదాపుగాను ఒక
ఈ 9 రోజుల్లో చూసుకుంటే దాదాపు 12 లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారనేది కూడా భక్తులు అధికారులు చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే కనుక దసరా ఉత్సవాలు దాదాపుగా పూర్తయిందని చెప్పుకోవచ్చు. కూడా పొనంవిఘాట్ దగ్గర నుంచి మొదలుకొని వీఐపీలు ప్రత్యేకంగా అక్కడ కొన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వీఐపీలు మాత్రం కంపల్సరీగా 500 రూపాయల టికెట్ తీసుకుని అమ్మవారిని దర్శించుకోవాలని చెప్తున్నారు. ఎవరికి కూడా ప్రోటోకాల్ ప్రకారం అంటే ముఖ్యమంత్రికి, గవర్నర్కి, ఆ తర్వాత న్యాయమూర్తులు తప్పించి మిగిలిన వాళ్ళందరికీ కూడా అంతరాల దర్శనం లేదనేది కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే కనుక ఈసారి పకడ్బందీగా కూడా భక్తులకి అమ్మవారిని దర్శించుకునే భక్తులందరికీ కూడా ప్రతి ఒక్క భక్తుడికి కూడా అవకాశం కల్పించాలని అధికారులు మాత్రం ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తుంటే కనుక దాదాపుగా రేపు ఉదయం నుంచి దసరా ఉత్సవాలు మొదలవుతాయి. రేపు ఉదయం 9 గంటల నుంచి కూడా అమ్మవారు భక్తులు దర్శనం ఇస్తారనేసి అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ప్రభాకర్తో APDS 24/7 విజయవాడ. ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన కామెంట్స్ చేశారు. శ్రీకాకుళంలో వైఎస్ఆర్ చేయూత పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ ఎత్తేస్తారని, మీకు పథకాలు రావు, మీ పీక కోసేస్తాడంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ పథకాలు పనికిరావంటూ టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని ధర్మాన మండిపడ్డారు. కొంతమంది తెలుగుదేశం వాళ్ళు పనికిమాలిన కార్యక్రమం అంటున్నారు. మీరేమంటున్నారు? పనికిమాలిన కార్యక్రమా, పనికొచ్చే కార్యక్రమం? ఆ మాట్లాడడం అందరికీ పనికిరాని కార్యక్రమం ఇది. పనికొచ్చే కార్యక్రమా, పనికిరాని కార్యక్రమా అని అడుగుతున్నాడు. ఏ మోరెప్పుడు పోనీ 30 మాకు ఈ పథకం వద్దు, ఇది అనవసరం, ఈ డబ్బులు దుర్వినియోగం చేయకండి, నేను తీసుకోము అనౌన్స్ చేయకండి. పనికొచ్చే కార్యక్రమం నోరెప్పుడు ఏమంటుందంటే ఇది పనికొచ్చే కార్యక్రమం అని మీరు భావిస్తే, ఇది మా కుటుంబాలను ఆదుకోవడానికి మా ఆసరాగా నిలబడిందని మీరు నమ్మితే, ఇలా ఒకరి తోడు జగన్ లాంటి ప్రభుత్వం, జగనన్న లాంటి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా కష్టసుఖాలను ఆదుకోవడానికి ప్రతి సంవత్సరం 18,500 రూపాయలు, 18,750 రూపాయలు అకౌంట్ చేసే ప్రభుత్వం కావాలంటే నిలబెట్టడం అంటే నువ్వు ఒకరికి కాదు, నీ చుట్టూ చెప్పాలి. ఈ ప్రభుత్వం చేసిన తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంటి? మా పిల్లలు స్కూల్లో చదివించడం తప్పు, మా పిల్లలు కష్టపడడం తప్పు, మా పిల్లలకి ఆఖరికి మధ్యాహ్నం భోజనం పెట్టడం తప్పు, మా పిల్లలు పెట్టడం తప్పు, మాకు ఆసరా ఇవ్వడం తప్పు, మీ బ్యాంకు ముందు తలెత్తుకోలేకపోతే అప్పు తీర్చి మా గౌరవం నిలబెడితే అది తప్పు. ప్రతి నెల 2,500 రూపాయలు అందించి ఇంటికి 14 కుదురు తినడానికి అవకాశం కల్పించడం తప్పు. పిల్లల్ని స్కూల్కి పంపిస్తే చేసినటువంటి భరోసా తప్పు. ఉన్న సెక్క ఒక్క పండించడానికి పెట్టుబడి లేకపోతే 13,500 ఇస్తే అది తప్పు. జగన్ చేసిన తప్పు. ఈ తప్పులని మీరు నమ్ముతున్నారా? తప్పుని మీరు భావిస్తే మీ కుటుంబాన్ని నిలబెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పైతే, మీ పిల్లలు పెద్దవాళ్ళు కావాలి, సమాజంలో ఎదగాలని చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పని తప్పైతే, మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే ఆ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్, ప్రభుత్వ స్కూలే ప్రైవేట్ స్కూల్లో గౌరవంగా ఉండేటట్టుగా తయారు చేస్తే తప్పైతే, మీ పంట పండి ఇంటిలో పనులు పడుతుందా తినడానికి అవసరం పెట్టుబడిస్తే అది తప్పైతే, ఒక తప్పుగా మీరు మనసులో భావిస్తే నిలబెట్టడం వెళ్ళకపోవడం మీకు తెలుసుకోవాలి. మీ ప్రతిభకు శక్తిని చూడండి. మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మార్చడం నచ్చండి. మనం మీరు హాయిగా ఉన్నామంటే కారణం ఏంటి మాట చెప్పండి.
వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి తీరాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. ఉభయ గోదావరి జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2 జిల్లాల్లో 35 సీట్లలో టీడీపీని గెలిపించి వైసీపీకి బుద్ధి చెప్పాలని అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో అధికార పార్టీ వైఫల్యాలు, దుర్మార్గాలను కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియచెప్పాలన్నారు పుల్లారావు. సమావేశంలో మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, జవహర్, పీతల సుజాత, ఎమ్మెల్యేలు రామానాయుడు, రామరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, శివరామరాజు, రాధాకృష్ణ, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అరాచకాలు, అక్రమ కేసులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఏ విధంగా వేధింపులకి గురి చేస్తూ ఉన్నారు. దీన్ని ఉమ్మడి జిల్లా ఏ నియోజకవర్గంలో జరిగినా, ఏ గ్రామంలో జరిగినా, ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఉమ్మడిగా ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులందరూ ఎక్కడికక్కడ సమస్యల మీద పోరాటం చేయాలి, అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కోవాలి అనేటువంటిది మా జాతీయ అధ్యక్షుల వారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోలికొస్తే ఉమ్మడి జిల్లా నాయకులందరూ ఎక్కడికక్కడ వెళ్లి ఎదుర్కోవటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. కృష్ణా జిల్లా గుడివాడలో అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. శనివారం సాయంత్రం పాదయాత్రలో కాస్త ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యాలయ సమీపంలో పాదయాత్రను నిలిపిన రైతులు వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే గుడివాడ వచ్చామంటూ పాటలు పాడారు. దీంతో అక్కడి కళాకారులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మాజీ మంత్రి కుడాలి నాని కార్యాలయం వద్ద అమరావతికి అనుకూలంగా రైతులు నినాదాలు చేశారు. పల్నాడు ఈ నెల 30న హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జరగనున్న బతుకమ్మ సంబరాలకు ఎమ్మెల్సీ కవితకు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆహ్వానం అందించారు. సంబరాలకు తప్పకుండా హాజరు కావాలని కవితను విజయలక్ష్మి కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ లో క్రికెట్ ఫీవర్ కొనసాగుతోంది. మ్యాచ్ కి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి ఇబ్బందులు రాకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పాస్లు ఉన్నవారు 2 గంటల ముందుగానే స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. ఉప్పల్ గ్రౌండ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. కాసేపట్లో భారత్ ఆస్ట్రేలియా మధ్య 3వ T20 సిరీస్ ప్రారంభంగా అవుతుంది. ఈ మ్యాచ్ కి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు అన్ని కూడా జరిగాయి. అయితే టికెట్ల విషయంలో మొదటి నుంచి కూడా కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ కూడా మొత్తానికి విషయం అయితే సర్దుమనగడం జరిగింది. ప్రస్తుతం మ్యాచ్ కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం గేట్ 11 దగ్గర ఉన్నాం. మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో అన్నింటిలో కూడా మొత్తం అన్ని గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క గేట్ కి ఒక్కొక్క అంటే ఇక్కడ నుంచి సాధారణ పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి, అలాగే వీఐపీలకు సంబంధించి ఒక గేటు, మీడియా పర్సన్స్ కి సంబంధించి ఒక గేటు, ఇలా ఎక్కడికక్కడ గేట్లు అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా ఏర్పాట్లు అన్నింటినీ కూడా చేయడం జరిగింది. అలాగే మ్యాచ్ కి సంబంధించి కూడా పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ ప్రాహిబిటెడ్ ఐటమ్స్ అంటూ కూడా ఇక్కడ బయట ఇప్పటికే స్పష్టంగా పెట్టడం జరిగింది. కెమెరాలు గానీ, ల్యాప్టాప్లు గానీ, సిగరెట్లు కావచ్చు, లేకపోతే ఈ ఏవైతే గన్స్ కావచ్చు, ఈ బాటిల్స్ కావచ్చు, లిక్కర్ లాంటివి కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా వేటిని కూడా అనుమతించమంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అలాగే ఈ సెల్ఫీ కెమెరాస్ సంబంధించిన స్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటి వేటిని కూడా అనుమతించేది లేదు అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన లైన్లు మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఎవరికైతే పాసుల్ని ఇవ్వడం జరిగిందో ఆ పాసులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరికి ఏ గేట్ నుంచి అలౌ చేస్తారు అనేది మాత్రం ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి ఇది 11th గేట్. ఈ 11th గేట్ కి సంబంధించిన కూడా మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎక్కడికెక్కడ మొత్తం పోలీస్ బందోబస్తు 2500 మంది పోలీసులతో మొత్తం బందోబస్తు అంతాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా పాస్ ఉంటే మాత్రమే లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. అలాగే క్లబ్స్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే బీసీసీఐకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన పాస్లను ఏర్పాటు చేయడం జరిగింది. కేటగిరీని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క తరహా పాసుల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోపల
పనిచేసే ఏ ఒక్కరికైనా సరే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డ్స్ అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాసులు కావచ్చు వీటన్నింటి కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ 11th గేట్ ఏదైతుందో ఇది మాత్రం కొంత నిర్మానుష్యంగా ఉంది. అలాగే గేట్ 1 నుంచి మిగతా అన్ని గేట్లు కూడా పూర్తి స్థాయి ఇప్పటికే అవన్నీ కూడా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక స్టేడియానికి సంబంధించి మ్యాచ్ ఇప్పటికే దాదాపుగా చాలా రసవత్తరంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే 2 మ్యాచ్లకు సంబంధించి కూడా అంటే 3 వన్డేల సిరీస్ లో 3 T20 సిరీస్ లో ఒక మ్యాచ్ ఇప్పటికే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఇంకొక మ్యాచ్ భారత్ గెలవడం జరిగింది. దీంతో ఈ మ్యాచ్ ఎవరైతే ఉంటుందో ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళదే ఈ సిరీస్ కాబట్టి ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా ఉంది. అలాగే పెద్ద సంఖ్యలో అభిమానులందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రౌండ్ కెపాసిటీ వాస్తవానికి 55,000 అయినప్పటికీ కూడా కేవలం 40,000 మంది వరకు మాత్రమే సీటింగ్ కెపాసిటీ అనేది ఉండడం జరుగుతుంది. ఈ 40,000కి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా ఈ ఈ టికెట్ల కేటాయింపు విషయంలో కొంత గందరగోళం అయితే కొనసాగుతుంది. ప్రభుత్వం కూడా దీనిపైన కొంత సీరియస్ అవడం జరిగింది. టికెట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం చెడ్డ పేరు వచ్చినా కూడా అంగీకరించే ప్రసక్తే లేదు అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ కి సంబంధించి కూడా కొంత ఎవరు గెలుస్తారు ఏంటనేది ఈ స్టేడియానికి సంబంధించి మొత్తం 3 T20 సిరీస్లు అయితే జరగడం జరిగింది. 3 T20 సిరీస్ మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోగా రెండవది అంటే వెస్టిండీస్ తో మ్యాచ్ 2019 డిసెంబర్ లో జరిగింది. అదే చివరి మ్యాచ్ ఇక్కడ హైదరాబాద్ లో. ఈ మ్యాచ్ కి సంబంధించి కూడా అప్పుడు వెస్టిండీస్ పైన భారత్ గెలుపొందడం జరిగింది. మొత్తం అప్పుడు 207 పరుగుల్ని వెస్టిండీస్ చేయగా 209 పరుగుల్ని చేయడం జరిగింది. అంటే మొత్తం 415 పరుగులు 40 ఓవర్లలో చేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఈ పిచ్ అనేది పూర్తి స్థాయి బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఈ బ్యాటింగ్ పిచ్ కి సంబంధించి కూడా మొత్తం ఈ మ్యాచ్ కూడా మొత్తం కూడా బ్యాటింగ్ పిచ్ అయ్యే అవకాశం ఉందనేది ఇప్పటికే క్యూరేటర్లు కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ కి సంబంధించి కూడా ఏదైతే ఈ మూడో T20కి సంబంధించి కూడా ఖచ్చితంగా ఉత్కంఠభరితంగా సాగే అవకాశాలు ఉన్నాయి. పూర్తి బ్యాటింగ్ పిచ్ కాబట్టి అలాగే వర్షం పడే అవకాశాలు లేవు అంటూ కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో కొంత అభిమానులంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ కి సంబంధించి కూడా అభిమానులంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. లాఠీ దెబ్బల్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళంతా కూడా ఇప్పటికే ఇక్కడికైతే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఎవరైతే బ్లాక్ లో టికెట్లు అమ్ముతారో అలాంటి వారిపైన ప్రత్యేక నిఘానైతే ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేక ఒక టీం ని కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారో అలాంటి వాళ్ళని పట్టుకోవడం కోసం మఫ్టీలో ఒక టీం ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్ననే ఒక ఆరుగురిని పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. కాబట్టి మొత్తం అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2,500 మందితో భద్రతని ఏర్పాటు చేశారు. 300 ప్రత్యేక సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అభిమానులంతా కూడా వచ్చి మ్యాచ్ ని వీక్షించడం అలాగే ఎంజాయ్ చేయడం ఖచ్చితంగా భారత్ గెలుస్తున్న ఒక ధీమానైతే అభిమానులంతా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉప్పల్ దగ్గర తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ APTS 24/7 న్యూస్ ఇస్ మూమెంట్.